నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు ఎవరు సన్యాసి. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒకరోజు మిట్ట మధ్యాహ్నం వేళ ఇద్దరు యువ సన్యాసులు నందుడు సునందుడు అనేవాళ్ళు అరణ్య మార్గాన వెళ్తున్నారు. వాళ్ళ గురువైన జ్ఞాననేత్రుడి ఆశ్రమం అక్కడికి చాలా దూరంలో ఉంది. చీకటి పడకముందే ఆశ్రమం చేరాలని వాళ్ళిద్దరూ వేగంగా నడుస్తున్నారు. మార్గమధ్యంలో వాళ్లకు ఒక వాగు అడ్డం వచ్చింది. వాగులో ఉన్నవి మోకాటి లోతు నీళ్ళే, అయినా నీటి ఉరవడి తీవ్రంగా ఉంది. యువ సన్యాసులు ఇద్దరూ వాగు దాటే ప్రయత్నంలో ఉండగా దాని ఒడ్డునే ఒక యువతి వాగు నీటికేసి బెదురుచూపులు చూస్తూ కనిపించింది. ఎవరమ్మా నువ్వు, ఎక్కడికి వెళ్ళాలి అని ఆమెను సునందుడు ప్రశ్నించాడు. ఈ వాగు దాటితే మా పల్లె, ఈ నీటి వేగం చూస్తుంటే నాకు భయమేస్తుంది అనింది యువతి. వాగు దాటేందుకు నేను సాయం చేస్తానంటూ సునందుడు ఆమెను 2 చేతులతోటి ఎత్తుకొని అవతలొడ్డుకి దాటించాడు. యువతి సునందుడికేసి కృతజ్ఞతగా చూసి తన పల్లెకేసి నడిచిపోయింది. ఆ తర్వాత సన్యాసులిద్దరూ గురువుగారి ఆశ్రమం కేసి నడవసాగారు. దారిలో 1-2 సార్లు సునందుడు పలకరించిన నందుడు పలకక మౌనంగా నడవసాగాడు. ఆశ్రమం మరికొద్ది దూరంలో ఉన్నదనగా నందుడు తీవ్ర స్వరంతో, సునందా, మనం సర్వసంగ పరిత్యాగులమైన సన్యాసులం కదా, స్త్రీని కన్నెత్తైనా చూడకూడదు. అటువంటిది వాగు దగ్గర నువ్వు ఆ యువతిని పలకరించడమే కాక 2 చేతులతో ఎత్తుకొని మోస్తూ వాగు దాటించావు. సన్యాసివైన నీకు ఇది తగునా అని ప్రశ్నించాడు. అందుకు సునందుడు ఇలా అన్నాడు. నందా, నేను యువతిని వాగు దాటించి అక్కడికి వదిలేశాను, కానీ నువ్వు ఇంకా ఆమెను మోస్తూనే ఉన్నావన్నమాట అని జవాబిచ్చాడు. సమాప్తం.